రెహమాన్ గారు, మరి వివాహ సమస్యలకి అసలు కారణాలు ఏంటి? ఈ మధ్య కాలంలో చూస్తే చాలా ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి కదా. వివాహ సమస్యలకి మెయిన్ కారణం వివాహ తేదీ. వివాహ తేదీ బాగా లేకపోతే వివాహ సమస్యలు వస్తాయి. ముహూర్తం చూస్తారు కదా. ముహూర్తం చూస్తారు. ముహూర్తం చూసి మంచి అబ్బాయికి అమ్మాయికి భలే పొంతన కలిసింది. ఇప్పుడు పెట్టే ముహూర్తం వచ్చేటప్పటికి ఇది 100 ఏళ్ళకి ఒకసారి రాముల వారికి వచ్చింది, తర్వాత కృష్ణుడికి వచ్చింది, తర్వాత మీకే వచ్చింది, అద్భుతమైన ముహూర్తం అని చెప్పి పెడతారు. పెట్టినప్పుడు అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? మరి అంత మంచి ముహూర్తం పెట్టారు కదా, అయినా ఫెయిల్ అవుతున్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, దానికి నేను చెప్పే ముందు ఒక్క పాయింట్ ఏంటంటే, పురము యొక్క హితము కోరు వారు పురోహితులు, వారికి నమస్కారం పెట్టుకొని, ఎందుకంటే వారి వల్లనే మన సాంప్రదాయాలు నడుస్తున్నాయి కాబట్టి ఆ పురోహితుడికి నమస్కారం పెట్టుకొని ఒక మంచి విషయం చెప్తున్నాను. వారికి ముహూర్తాలు మాత్రమే తెలుసు, డేట్లు తెలియదు. మీరు పొద్దున్న నిద్ర లేచిన కాంచి ఎన్ని గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, ఎంత పెట్రోల్ కొట్టేయాలి, ఎన్ని గంటలకు ఆఫీస్ నుంచి రావాలి, ఏం చేయాలి, అన్ని నంబర్ల మీద బతుకుతున్నారు, ముహూర్తాల మీద బతకటంలా. మీరు బతికేదే నంబర్ల మీద. కానీ ఆ నంబర్లు చూడకుండా ఓన్లీ ముహూర్తం ప్రకారం చూసి కనుక పెళ్లి చేస్తే ఫెయిల్ అవుతున్నాయి. ఇక్కడ ఎవరికైనా 5వ తారీఖు పెళ్ళి అయితే 5, 14, 1 + 4 5, 23, 2, 3, 5. పంతులు గారులందరికీ తెలుసు 5 అంటే బుధుడు, నపుంసక గ్రహం. నపుంసక గ్రహంలో పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీస్ నెలవు. వీళ్ళు బయట ప్రపంచానికి అబ్బా ఆ జంటరా జంట అంటే ఆది దంపతులు సీతారాములు అంతకన్నా మంచి జంట దొరికిద్దా అని బయట ప్రపంచం అనుకుంటూ ఉంటుంది. వీళ్ళ ఇంట్లో వీళ్ళకి అన్నా చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 5. బుధుడు నపుంసక గ్రహం. 5వ తారీఖు ఏ పని చేసినా మంచిదే. 5వ తారీఖు ఇల్లు కడితే మంచిది, 5వ తారీఖు ఉద్యోగంలో చేరితే మంచిది, 5వ తారీఖు ఇంకో పని చేస్తే అన్ని ఏ పని చేసినా మంచిదే. పెళ్లికి పనికిరాదు, ఎందుకని అది నపుంసక గ్రహం కాబట్టి. ఆ నపుంసక గ్రహంలో పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండదు. భార్యాభర్తల అనుకూలత లేదంటే ఆటోమేటిక్ గొడవలు బిగిన్ అవుతాయి. గొడవలు బిగిన్ అయితే డిస్టర్బ్ అయిపోతారు. అట్టని చెప్పి వీళ్ళు ఈడిపోరు, అట్టని చెప్పి కలిసి ఉండరు. బయట ప్రపంచానికి కలిసి ఉంటారు, ఇంట్లో వచ్చేటప్పటికి కలిసి ఉండరు. ఇలా సతమవుతున్నటువంటి ఫ్యామిలీస్ మీకు తెలుసో కొన్ని లక్షల ఫ్యామిలీస్ బయటికి ఊరినే చెప్పుకోవటమే, నాకు పెళ్ళయింది, నేను భార్యాభర్త. ఎందుకంటే మీ ఇంట్లో విషయాలు మీకు తెలుస్తాయి, లేదా మీ చుట్టాల విషయాలు తెలుస్తాయి. నాకు 10 ఏళ్లలో విషయాలు నాకు తెలుసు, అందరూ చెప్పుకునేది నాకే. కాబట్టి ఇలా ఈ డేట్లో పెళ్ళైన వాళ్ళందరూ కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నారు. సో 5, 14, 23 తారీఖుల్లో పెళ్లి చేసుకోవద్దు. టోటల్గా డేటు, మంత్, ఇయర్ కలిపితే కూడా 5, 14, 23వ తారీఖు వచ్చినా కానీ పెళ్లి చేసుకోవద్దు. ఏమండి ఇది మా పొద్దున గారు చెప్పారు 100 ఏళ్ళకి వచ్చే ముహూర్తం దేవుళ్ళకి వచ్చింది అంటే, మాకు దేవుళ్ళ ముహూర్తం వద్దయ్యా, మనుషుల ముహూర్తం పెట్టమనండి చాలు. మనం దేవుళ్ళు కాదు కదా, ఓన్లీ మనుషుల ముహూర్తాల్లో చేసుకోండి. ఆస్ట్రాలజిస్ట్ చేత ముహూర్తాలు తీసుకోండి, 3-4 ముహూర్తాలు తీసుకోవాలి. పంతులు గారే పెట్టాలి ముహూర్తం, న్యూమరాలజిస్ట్ పెట్టకూడదు. పంతులు గారి దగ్గర 3-4 ముహూర్తాలు తీసుకొని మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన న్యూమరాలజిస్ట్ని కలవండి. కలిస్తే ఆ 3-4 డేట్లో బెస్ట్ డేట్ తీస్తాడు న్యూమరాలజీ ప్రకారం. తీసి పెళ్లి చేస్తే, అందుకనే పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట, ఊరిని ఒక ఆయన నిర్ణయించేది కాదు. మీరు మాత్రం ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఒక డాక్టర్ కానీ ఇంకో కన్సల్టెంట్ తీసుకోండి, ఇంకోళ్ళు అభిప్రాయం తీసుకోండి అంటున్నారు హెల్త్కి. మరి పెళ్లికి మరి 100 ఏళ్ల జీవితాన్ని ఇచ్చేటువంటి దానికి 2-3 అభిప్రాయాలు తీసుకోవాలా వద్దా? తీసుకొని చేస్తే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి సో మ్యారేజ్ డిస్టర్బెన్సెస్ రావడానికి కారణం 5, 14, 23 తారీఖుల్లో పెళ్ళి అవడం కానీ, టోటల్గా 5, 14, 23 కూడితే వస్తే కూడా అలా అవుతున్నాయి. 5 అనే నంబర్ రాకూడదమ్మా వివాహాలకి. అలా రాకుండా చూసుకొని, ఒకవేళ ఆల్రెడీ ఆ డేట్లో వివాహం అయిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కలిస్తే నేనే కాదు ఎవరిని కలిసినా కానీ మీకు ఒక మంచి పరిష్కారం చెప్తారు. ఆ పరిష్కారం అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది, మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. అది ఎలా అండి అని నువ్వు అనవచ్చు. ఇప్పుడు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, బయటికి కూడా రాలేకపోతున్నా, షూటింగ్ చేయమంటే చేయలేకపోతున్నా. ఆయన ఎవరో ఒక 7 కోర్సులు అని చెప్పిస్తాడు. ఆ కోర్సులు అయిపోయినాక నేను మళ్ళీ బాగానే ఉంటున్నాను కదా, అప్పుడు మరి నేను బయటకు వస్తున్నాను, అన్ని షూటింగ్లు చేస్తున్నాను కదా. అదేవిధంగా
ఎప్పుడైతే రెమెడీ చేయించుకుంటామో, ఎప్పుడైతే ప్రాబ్లంకి సొల్యూషన్ చేయించుకుంటామో, అక్కడి నుంచి లైఫ్ చాలా బాగుంటుంది. నమస్కారం.